ఈ వీడియో తప్పకుండా ప్రతి ఒక్క యువత చూడాల్సినటువంటి వీడియో ఇది. అసలు ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అన్నది ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. సంగీతం నుండి శాసనసభ దాకా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి ఓ యువతి. అసలు ఎవరు ఆ యువతి, ఏంది సెన్సేషన్ అంటే, దేశంలో ప్రస్తుతం ఈ పేరు ఒక సంచలనంగా మారిపోయింది. అతి చిన్న వయసులో అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్న ఓ యువతి. వయసు, అనుభవం రెండూ లేకున్నా అవేవి పెద్ద సమస్య కాదని నిరూపించినటువంటి 25 ఏళ్ల యువతి. ప్రజలు ఆశీర్వదిస్తే రాజకీయాల్లో ఎవరైనా ఓవర్ నైట్ స్టార్డమ్ అయిపోవచ్చు అని నిరూపించింది. సంగీత ప్రపంచం నుండి శాసనసభలో ఎలా అడుగుపెట్టింది అసలు? ఇంతకు మరి ఆ యువ సంచలనం ఎవరు? ఆమె మైథిలి ఠాకూర్. జూలై 25, 2000వ సంవత్సరంలో బీహార్లోని మధుబానిలో సంగీత కుటుంబంలో జన్మించింది. తండ్రి రమేష్ ఠాకూర్ శిక్షణ పొందిన శాస్త్రీయ సంగీత విద్వాంసుడు. సేమ్ టైం ఆమెకు మైథిలి ఠాకూర్కు గురువు కూడా. మైథిలికి 2 సోదరులు, అయాచి, రిషబ్. వీళ్ళు కూడా సంగీతకారులే. ముగ్గురు కలిసి సంగీత ప్రదర్శనలు ఇచ్చేవారు. మైథిలి 5వ తరగతి వరకు ఇంట్లోనే చదువుకునేది. తర్వాత 12 నుంచి 13 సంవత్సరాల వయసులో ఢిల్లీలోని ఎంసిడి స్కూల్లో చేరింది. మైథిలి అసాధారణ ప్రతిభను గుర్తించి బాల్ భవన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆమెకు సంగీత స్కాలర్షిప్ కూడా ఇచ్చింది. అక్కడ చదువుతో పాటు భారత శాస్త్రీయ జానపద సంగీతంలో శిక్షణ తీసుకుంది. ఇంటర్మీడియట్ పూర్తయినాక ఢిల్లీ యూనివర్సిటీకి చెందినటువంటి ఆత్మారాం సనాతన్ ధర్మ కాలేజీ నుండి బిఏ డిగ్రీని కూడా 2022లో కంప్లీట్ చేసింది. మైథిలి ఠాకూర్ 2 ప్రముఖ సింగింగ్ రియాలిటీ షోలో పాల్గొని రిజెక్ట్ అవ్వడం జరిగింది. సరిగమప, లిటిల్ ఛాంప్స్, ఇండియన్ ఐడల్ జూనియర్, ఈ రెండిట్లోనూ ఆమె క్లాసికల్ సంగీతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల రిజెక్ట్ అయ్యారు. ఆమె పదే ఇలాంటి రిజెక్షన్లు ఎదుర్కొన్నప్పటికీ 2017లో రైజింగ్ స్టార్ అనే షోలో పాల్గొని ఫైనల్స్ వరకు వెళ్ళి రన్నరప్గా నిలిచారు. ఈ షో ఆమె కెరీర్కు పెద్ద మలుపుగా మారింది. సింగర్గా మైథిలి ఠాకూర్ ఎక్కువ భజనలు, జానపద సంప్రదాయ పాటలు పాడేది. అందులో ముఖ్యమైనవి శివతాండవ స్తోత్రం, అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం, రాధే రాధే, జపోచలే ఆయంగే బీహారీ, రామ రామ రట్టే రట్టే, బీతిరే ఉమారియా, ఆజో మితాలి నగారియా, కిసీ రోజు. ఈ పాట ఔరన్నే కహన్ దమ్తా, ఇలాంటి పాటలన్నీ కూడా హిందీ, భోజ్పురి, అవధి, మగాహి లాంటి అనేక భాషలలో పాటలు పాడింది మైథిలి ఠాకూర్. మైథిలి ఠాకూర్ ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో యువ గాయనే కాదు, ఎమ్మెల్యే కూడా. కోట్లాది మంది ఫాలోవర్స్, కేవలం ఫోక్ సాంగ్తో ఇండియాలో ఒక సెన్సేషన్. కానీ ఒక్కసారిగా ఆమె బీహార్ రాజకీయాల్లో మురికివాడలో అడుగు పెడుతున్నట్లు ప్రకటించినప్పుడు దేశమంతా షాక్ అయింది. కేవలం 25 ఏళ్ళు పాటలు, గిటార్ వదిలి ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులతో పోరాటం చేయడం కోసం రాజకీయాల్లోకి వచ్చింది. పాటలు ప్రపంచం నుండి శాసనసభకు. ఇది కేవలం ఒక ప్రయాణం కాదు, యూట్యూబ్ స్టార్డమ్ను ఓట్ల సునామీగా మార్చిన ఒక మాస్టర్ మైథిలి ఠాకూర్. మైథిలి ఠాకూర్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అలీనగర్ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ అభ్యర్థి వినోద్ మిశ్రాపై దాదాపు 11,730 ఓట్ల మెజార్టీతో గెలిచింది. ఈ విజయంతో ఆమె బీహార్ రాష్ట్రంలో అతి చిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించింది. మైథిలి రాజకీయాల్లోకి రాకముందే ఆమెకు ఓ అద్భుతమైన ఆయుధం ఉంది, అదే సోషల్ మీడియా. బీహార్ లోపల బయట ఆమె పాటలకు విపరీతమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉంది. ఆమె కేవలం గాయనే కాదు, బీహార్ సంస్కృతికి, మైథిలి భాషకు ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారింది. పొలిటికల్ పండిట్స్ కేవలం సోషల్ మీడియా ఫాలోవర్స్ ఓట్లుగా మారతాయా అని ప్రశ్నించారు. మరి మైథిలి ఈ సవాలు ఎలా ఎదుర్కొన్నారు? ఆమె చేసిన తెలివైన పని ఏంది? తన స్టార్డమ్ను స్థానిక నేతగా మార్చడం, ఎన్నికల ప్రచారాన్ని పాటల పండుగగా మారుస్తూ ఇంటింటికి తిరుగుతూ తన గ్లామర్ను పక్కన పెట్టి సాధారణ బిడ్డల ప్రజల్లో కనెక్ట్ అయ్యారు. రాజకీయ రంగంలో మైథిలి ఎంట్రీ ఊహించనిది. ఆమె బీజేపీలో చేరడం, అలీనగర్ స్థానం నుండి పోటీ చేయడం ఒక సంచలనం. ఈ అలీనగర్ స్థానంలో ఆర్జేడీకి రాజకీయ కంచుకోట, బలమైన సామాజిక సమీకరణాలు, పాత తరం రాజకీయాలే నేతలుగా ఇక్కడ విజయం సాధిస్తుంటారు. అలాంటిది ఇక్కడ మైథిలి సంచలనమే సృష్టించిందని చెప్పొచ్చు. మైథిలి పోటీ పడింది ఓటు బ్యాంకుతో కాదు, యువత ఆకాంక్షలతో. నిరాశ చెందిన యువతకు, మార్పు కోరుకునే మహిళలకు ఆమె ఓ చిహ్నంగా కనిపించారు. పాత రాజకీయాలను ఛేదిస్తూ కేవలం 25 ఏళ్ల వయసులో 1000 ఓట్ల తేడాతో విజయం సాధించింది. బీహార్ రాజకీయాల్లో పాత లెక్కలు, కొత్త సమీకరణాలు పని చేశాయని ఈ విజయం రుజువు చేసింది. మైథిలి విజయం అయితే తేలికైందైతే కాదు. ఆమెపై ఎన్నో విమర్శలు వచ్చినాయి. ఈమె కేవలం పార్టీకి ఒక
పోస్టర్ గర్ల్ మాత్రమే, ఆమెకు రాజకీయ పరిజ్ఞానం లేదు, ప్రజల సమస్యలు అంటే ఏమిటో తెలియదు అంటూ పాత తరం రాజకీయ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు. బ్లూ ప్రింట్కి బ్లూ ఫిల్మ్కి తేడా తెలియని ఆ అమ్మాయి ఎలా రాజకీయాలు చేస్తుందని హేళన చేశారు. ఈ విమర్శలకు మైథిలి ఇచ్చిన సమాధానం ఆమె విజయమే. అలాగే ఆమె క్షేత్రస్థాయిలో చేసిన పని కేవలం పాటలు పాడి వెళ్ళడమే కాదు, తన నియోజకవర్గంలో విద్య, ఆరోగ్యం, ముఖ్యంగా మహిళల సాధికారత కోసం ఆమె గట్టిగా గలం విప్పడం మొదలుపెట్టారు. ఆమె విజయం కేవలం యువత మాత్రమే కాదు, ఆమె విజయం కేవలం యువతకు మాత్రమే కాదు, మార్పు కోరుకునే ప్రతి ఒక్కరికి ఇది ఒక గొప్ప సంకేతం. మైథిలి ఠాకూర్ ప్రస్థానం ఇప్పుడే మొదలైంది. ఆమె ఇప్పుడు ఎమ్మెల్యేగా బీహార్కు ఒక పొలిటికల్ ఐకాన్ అయింది. కేవలం సింగర్ అనే ముద్ర నుంచి బయటపడి ప్రజల సమస్యలను పరిష్కరించే శాసనసభ్యురాలుగా తనను తాను నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత తమ పైన ఉంది.